నాకు తెలుసు కాబట్టి యుక్త కబుర్లని నేను అనుకుంటాను. కానీ సాధారణ జనం నీళ్ళు పోతులకు తెలవదు, వీళ్ళు పోరాడతారే మాకు తెలుస్తుంది. అంటే స్టిల్ దే ఆర్ బ్యాక్ మెయిలింగ్ ద పీపుల్, స్టిల్ దే ఆర్ హైడింగ్ ది ఫ్యాక్ట్స్ టు ది పీపుల్. ప్రజలకు వాస్తవాలు చెప్పడం ఇప్పటికి కూడా రాజకీయ పార్టీలు ద్రోహం చేస్తుంది. ఆ ద్రోహం చేస్తుంటే మనలాంటి మేధావి వర్గం ఏం చేయాలి? ఈజిప్ట్ ఉద్యమాన్ని చేస్తామంటారు. ఏం ఉద్యమం చేసినామని ఈజిప్ట్ ఉద్యమం చేస్తాం? ఈజిప్ట్ ఉద్యమం ఎట్లా జరిగిందో మనం గమనించారా? ఈజిప్ట్ ఉద్యమం ఏ కండిషన్లో వచ్చారో గమనించారా? ఏ త్యాగాలకు సిద్ధమై వచ్చారో గమనించారా? అమెరికా సామ్రాజ్యం సాక్షాత్తు ప్రత్యక్షంగా అక్కడ నిలబడ్డా కూడా మా ప్రాణాలు పోయినా మందే ఈ బానిస బతుకు బతకము. అంటే బానిసగా బతకడం కంటే చావుకు తీరగా నిర్ధారణగా ప్రజలు వచ్చారు. మహిళలు, పురుషులు, వృద్ధులు వీళ్ళు అందరూ వచ్చారు ఉద్యోగం కావాలి. 20 లక్షల మంది కార్యాలకు వచ్చి అక్కడ కూడా ఉంటారు. రోజుల తరబడి వాళ్ళు ధర్నాలు చేశారు. కొత్తగానే ఈజిప్ట్ ఉద్యోగం చేస్తారని ఎందుకు ప్రగల్పారు? నేనైతే మాటలే కానీ చేతలేనటువంటి తెలంగాణలో నాకు స్పష్టమైన ఎంతమంది తెచ్చినా పడదు. ఎందుకనంటే త్యాగాలకు సిద్ధపడకుండా ఉద్యమాలు ఉన్నాయి, త్యాగాలు లేని ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు వాళ్ళకు తెలంగాణ తప్ప ఇంకా వేరే ప్రయోజనం ఏమి ఉండదు. వాళ్ళకు తెలంగాణ కావాలని ఆకాంక్ష, తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆకాంక్ష తప్ప వేరే ఏది ఉండదు. కానీ రాజకీయ పార్టీలకు తెలంగాణ సెకండరీ అవుతుంది, వాళ్ళ రాజకీయ ప్రయోజనం ప్రైమరీ. ఇలా తెలుగుదేశం ఎట్లా మా సీట్లు కాపాడుకోవాలి, కాంగ్రెస్ ఎట్లా సీట్లు కాపాడుకోవాలి, వైఎస్పీ పార్టీ ఎట్లా సీట్లు కాపాడుకోవాలి, టీఆర్ఎస్ ఎట్లా సీట్లు కాపాడుకోవాలి, ఎవరికి చెక్ పెట్టాలి, ఎవరి దగ్గర నుంచి లాగాలనే లాబింగ్లే జరుగుతున్నాయి తప్ప అది ఉద్యమం జరుగుతుంది. 99 సీట్లు వస్తాయంట, 119 సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి వస్తాయి. తెలంగాణ వస్తుందా? పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, మెజారిటీ అప్రూవల్ కావాలి. అంటే పార్లమెంట్లో అధికారం చెలాయించే పార్టీ కాంగ్రెస్ ఉంది, తప్పితే బీజేపీకే ఉన్నది తప్ప మూడో పార్టీకి అయితే లేదు సమీప భవిష్యత్తు. కానీ ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీలో వచ్చింది తప్ప రెండు కాకుండా మూడో పార్టీ తెచ్చే పరిస్థితి అయితే సమీప భవిష్యత్తులో లేదు. అంటే అది లేనప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో అధికారం ఉన్నవాడు పెట్టాలి, అధికారం ఉన్నవాడు పెట్టాలంటే అధికారం ఉన్నవారి మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ నాకు సీట్లు వస్తే తెలంగాణ వస్తుందనేటువంటిది సరైనటువంటి వాదన, అది స్వప్రయోజనం తప్ప సరైనటువంటి వాదన. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత ఉపాధ్యాయులు చైతన్య ప్రతీకలు, గ్రామాలలో ఉంటాడు, విద్యార్థులతో సంబంధాలు, ప్రజలతో సంబంధాలు, ఏ స్వార్థం లేకుండా వాస్తవాలు చెప్పగలిగే శక్తి ఉపాధ్యాయులు. ఇంకేం ప్రయోజనం ఉండదు. కనుక ఫ్యాక్ట్స్ను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సమీకరించగలిగేటువంటి అవకాశం ఉంది, ఆ చైతన్యం ఉంది, ఇవాళ స్పేస్ కూడా ఉంది. కనుక ఉపాధ్యాయులు క్రియాశీలకంగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే ఉద్యోగంలో ఉండేటువంటి అపసవ్యతలు అన్నింటినీ కూడా సరిచేసేటువంటి ఆస్కారం. అది ఒక ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యం. ఇవాళ ఎన్జిఓస్ ఉన్నారు, నీకంటే కోపం వస్తున్నారు, నీకు ఎంపీ సీట్లతో చూసుకో, నీకు మంత్రి చేస్తో చూసుకో, నీకు ఏంటిది? కనీసం మంత్రి గారు కన్నా కూడా చేయడానికి అంటే విఠల్కో పార్లమెంట్ సీట్ కావాలి, శ్రీనివాస్కో పార్లమెంట్ సీట్ కావాలి, మహబూబ్ నగర్ ఇస్తలేదు కదా తవ్వుబడులు చేసి వాళ్ళు. అంటే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది పొజిషన్, నాట్ ఫర్ ది తెలంగాణ అనేది నాకు బలంగా ఉన్నటువంటి అభిప్రాయం. నాకు బలంగా ఉన్నటువంటి అభిప్రాయం. ఉద్యమం చేసేవాడు ప్రతిఫలం ఆశిస్తే స్వార్థం అయితే తప్ప ఉద్యమకారుడు ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆశిస్తారు. ఉద్యమకారుడు ఎప్పుడు ప్రజల ప్రయోజనాన్ని ఆశిస్తారు, ఉద్యమకారుడు సప్రయోజనం ఆశిస్తారు. కనుక సప్రయోజనంతో జరుగుతున్న ఉద్యమాలేవి, ప్రజా ప్రయోజనంతో జరుగుతున్న ఉద్యమాలు అనేటువంటి డిమార్కేషన్ మనం చేసుకోనంత లేదు, మనం కూడా పక్కలో ఆడేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక బుద్ధిజీవులు ఈ డిమార్కేషన్ చేయవలసి వస్తుంది. మా డిమార్కేషన్ చేయడానికి ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమైనది. చాలా ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు.